హలో కనికల్, నేను మీ పద్మ కోడలు కావ్య. హలిత్ ఎక్కడికి? గుడికి. ఎందుకు? భగవద్గీత చెప్పేది. అమ్మో, వీళ్ళు మాతాజీ గురూజీ అనేసి అనమాట. ఇద్దరు చాలా బాగా భగవద్గీత గురించి చెప్పారు. చాలా బాగా పిల్లలు కూడా బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అంటే పిల్లలకి ఎలా అర్థమవుతుందో వాళ్ళు అలా చెప్పారనమాట. పాండవుల గురించి కానీ కౌరవుల గురించి కానీ మైండ్ స్టోరీ చెప్పేసి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. పిల్లలకి చాలా బాగా అర్థం చేసుకున్నారు. చాలా హ్యాపీ అయింది. ఫస్ట్ శ్లోకం కూడా వర్లిత్ దర్శక్ ఇద్దరు చాలా బాగా పలికే ట్రై చేసినారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే అన్ని వీడియోస్ చూస్తుండండి. జై శ్రీరామ్. శ్రీమద్ భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1,00,000 శ్లోకాస్లో ఇంపార్టెంట్ మనకి శ్రీకృష్ణ భగవానుడే చెప్పింది కాబట్టి 700 శ్లోకాస్. ఇప్పుడు కుమారుడు ఎవరు? భీష్ముడు. ఎవరు? భీష్ముడు. శాంతనుకి రెండవ భార్య పేరు ఎవరు? సత్యవతి. సత్యవతికి పుట్టిన కుమారులు చిత్రవీరుడు, విచిత్రవీర్య. సరేనా? వాళ్ళు కలిసే. సరేనా? లంకా గ్రహాలను తగులబెట్టడం ఇలా చాలా జరిగినాయి. సరేనా? ఇప్పుడు మనకు భగవద్గీతలో క్యారెక్టర్స్ అర్థమైనాయా అందరికీ? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవః మామకా పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. ఇక్కడ సంజయ్ని ఏమని అడుగుతున్నాడు? వెరీ గుడ్. నకుల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవః మామకా పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే మామకప్ పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. వెరీ గుడ్. జై శ్రీరామ్ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరండి చెప్పాము. అవునా? అలానే చెప్తున్నారా? ఏమని చెప్తున్నారు? జై శ్రీరామ్. ఏమని చెప్తున్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పేటప్పుడు బాడీలో వైబ్రేషన్స్ రావాలి. అలా ఉండాలి. జై శ్రీరామ్ చెప్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. 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 కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ.